హలో ఫ్రెండ్స్, మనం రాజుగారి గురించి పార్ట్ 2. బ్రిటిష్ ప్రభుత్వం ఫారెస్ట్ లాస్ పెట్టింది. దానివల్ల గిరిజనులు అడవిలో చెట్లు కొయ్యలేరు, వేటాడలేరు, తమ సంప్రదాయ జీవన విధానాన్ని కొనసాగించలేరు. ఇది వారి జీవనాధారాన్ని పూర్తిగా నాశనం చేసింది. ప్రజలు బాధపడుతున్నారు, కానీ ఎదిరించే ధైర్యం లేదు. అప్పుడు ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు. అతని అల్లూరి సీతారామరాజు. రాజుగారు గిరిజనులతో కలిసి జీవించారు, వారి భాష నేర్చుకున్నారు, వారి నమ్మకం గెలుచుకున్నారు. ఆయన వారికి చెప్పాడు, మన హక్కుల కోసం మనమే పోరాడాలి. ఆ మాటలు గిరిజనుల్లో కొత్త ధైర్యాన్ని నింపాయి. కొద్ది రోజుల్లోనే రాజుగారు నాయకుడిలా మారిపోయారు. 1922 రంపా రెబలియన్ ప్రారంభమైంది. ఇది ఒక సాధారణ తిరుగుబాటు కాదు, ఇది ఒక యుద్ధం. రాజుగారు తన సైన్యాన్ని సిద్ధం చేశారు. వారి ఆయుధాలు తక్కువ, కానీ ధైర్యం మాత్రం అపారంగా ఉంది. రాజుగారు ఒక తెలివైన యుద్ధుడు. ఆయన గెరిల్లా వార్ఫేర్ ఉపయోగించారు. అంటే రాత్రిపూట దాడులు, అకస్మాత్తుగా దాడి చేసి వెంటనే అదృశ్యం అడవులను కవచంగా ఉపయోగించడం. ఈ పద్ధతిలో బ్రిటిష్ సైన్యాన్ని మోసం చేశారు. రాజుగారు మరియు ఆయన సైన్యం పోలీస్ స్టేషన్స్ మీద దాడి చేశారు. తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. బ్రిటిష్ అధికారులను భయపెట్టారు. ఒక చిన్న గిరిజన సైన్యం బ్రిటిష్ లాంటి పెద్ద సామ్రాజ్యాన్ని వణికించింది.